ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, గత 3 నెలలుగా నేను మీకు మారు మనసు పొందితే దేవునితో ఎలా ఉంటాం, పొందకపోతే లోకానికి ఎలా ఉంటాం, పొందనట్లుగా ఉంటే ఎలా ఉంటాం, ఇవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా మీకు నేను తెలియజేస్తానే వస్తూ ఉన్నాను. అక్కడ మనం చూసినప్పుడు మీకు చెప్పినటువంటి వాటిల్లో మారు మనసు అంటే ఏంటి అనేటువంటి విషయంలో మీరు ఏమేం జయించాలి, అంటే దేన్ని ముందు మనం జయించగలగాలి మారు మనసు పొందినప్పుడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేశాను. అందులో 1 అబద్ధం, 2 లంచము, 3 బూతులు, 4 సోదే శకునాలు, 5 ఆచారాలు ముహూర్తాలు, 6 వేషధారణ, 7 తిథులు నక్షత్రాలు, 8 దినం భోజనాలు, ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేశాను. 9వది సినిమాలు అని చెప్పాను. ఈ 9 విషయాలు అయిపోయిన తర్వాత పాపంలోకి వచ్చాం. అంటే ఇవన్నీ ఏంటి, అవి జయించుకోవడం, ఇవి మనం పోగు చేసుకోవడం. పాపం ఎంత పోగు చేసుకుంటున్నావు అంటే పోగు కుప్ప నీ దగ్గర ఎంత ఎత్తు వెదుగుతుందో అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ పోగు కుప్ప విషయంలో చూస్తే మీకేం చెప్పాను, పాపంలో మొట్టమొదటగా మనిషికి వచ్చేది ఏంటంటే స్వార్థము, ధనాపేక్ష, బింకములాడటం, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. ఇవన్నీ కూడా మొత్తం ఇప్పటికీ మీకు 9 విషయాలు చెప్పాను. అంటే ఆ కుప్ప 9 భాగాలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రోజున మీతో నేను మాట్లాడేది ఏంటంటే 10వ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి అంటే అతిథిని ద్వేషించడం. అతిద్వేషులు అంటారు వాళ్ళని. ఈ అతిద్వేషి ఎలా ఉంటాడు అంటే మనం పెదవులతో మాత్రమే మాట్లాడతాం. ఏమని, ఏంటి భోంచేశారా అంటాం, నువ్వు భోజనం పెట్టావా, రండి అంటావు, కానీ తలుపు తీసి ఆహ్వానించావా, రమ్మన్నప్పుడు వాళ్ళ కాళ్ళకు నువ్వు నీళ్ళు ఇచ్చావా? యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నేను లోపలికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నేనే తలంటుకోవడానికి నువ్వు నూనె నాకు ఇవ్వలేదు. ఈమె అయితే నా యొక్క భూస్థాపన కార్యక్రమం నిమిత్తం కూడా ఈమె వచ్చిన దగ్గర నుంచి కూడా ఏం చేస్తుందో చూడు ఒకసారి, ఎందుకు ఆమెను గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటాడు ఆయన. అతిద్వేషులు. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ముందు కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం అనేటువంటిది క్రైస్తవుడిగా నీ ధర్మం. నువ్వు చేస్తున్నావా? అతిద్వేషి. తినండి అంటావు, పెడుతున్నావా? తాగండి అంటావు, ఇస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన పెదాలలో ఏముందో తెలుసా? నీ పెదాల్లో ఏముందో తెలుసా? నీ హృదయం ఎలా ఉందో తెలుసా? నీ హృదయపు అంతరంగ స్వభావం ఎలా ఉందో తెలుసా? నేను భక్తుడు అనుకుంటున్నావు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటున్నావు, నీ దశంభాగాలు ఇస్తున్నాను అనుకుంటున్నావు, ఇంకా చెప్పాలంటే నేను కానుకలు ఇస్తున్నాను అనుకుంటున్నావు, ఇంకా చెప్పాలి అని అంటే నీ పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు ఎన్నో చేస్తూ ఉన్నావు. ఈ రోజున నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, మనం బైబిల్ చూసినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. ఇక్కడ అంటున్నాడు, పెదవులతో మాయలు చేస్తున్నావు. అరే భలేవాళ్ళండి, మీకు పెడదాం అనుకున్నాను, అరే మీరు తినొచ్చారా? నువ్వు ఎలాగో పెట్టమనే కదా వాళ్ళు తినొచ్చింది, నువ్వు పెట్టమనే కదా. నిజంగా నువ్వు పెట్టాలి అని అనుకుంటే ఆ ఇంటికి వెళ్తే నాకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని అవతల వాడికి నువ్వు నమ్మకాన్ని కలిగించలేకపోయావు. అవతలి వాడు నిజముగా ఆ ఇంటి మీద నమ్మకం కలిగిన వాడిగా లేకపోయాడు, అందుకని వాళ్ళు తినొస్తున్నాడు. ఈరోజు నువ్వేమంటున్నావు అంటే పెదవులతో మాయలు చేద్దాం, భలే వాళ్ళు సార్ తినొచ్చేసారా? ఈ రోజున ఎలా ఉంది నీ జీవితం? ఈ జీవితాన్ని నువ్వు కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? ఇది ఎంత భయంకరమైందో తెలుసా? వారు పెదవులతో మాయలు చేస్తున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. పెదవులతో మాయలు చేసి అంతరంగములో ఏం చేస్తున్నావు? నీవు కపటం దాచుకుంటున్నావు. పెట్టే బుద్ధి నీ దగ్గర లేదు. పెట్టే బుద్ధి కడుపులో ఉంటేనంట కడబంతిలో ఉన్న కమ్మని భోజనం దొరుకుద్ది అంటారు. ఆ అర్థం మీకు తెలుసో తెలీదో మీరు జాగ్రత్తగా వినాలి. ఇటువంటి కడుపులో పెట్టాలని లేదు, పెదవులతో మాత్రం చెప్తా ఉన్నావు. మాయలు చేసే పెదవులు నీయి చాలా బ్రహ్మాండంగా ఉంటావు నువ్వు.
ఇది ఏమాత్రము కూడా మంచిది కాదు ప్రియ దేవుని పిల్లలారా. అందుకు ఇంకొక మాట అంటున్నాడు, వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాటలు నమ్మకము, వాని హృదయములో 7 హే విషయములు గలవన్నాడు. అంటే ఈ పెదవులతో మాయలు చేసేవాళ్ళు అంట 7 ఉన్నాయంట వాళ్ళ లోపల. మళ్ళీ నేను ఆ విషయాలు కూడా మీకు తర్వాత నిదానంగా తీసుకొస్తాను ప్రియ దేవుని పిల్లలారా. 7 విషయాలు కలిగిన వాడై ఉండి వాడు ఏం చేస్తున్నాడంటే పెదవులతో మాయలు చేస్తున్నాడు, కపటాన్ని కడుపులో పెట్టుకున్నాడు. ఆ బ్రదర్ అంటాడు, ఆ సిస్టర్ అంటాడు, అమ్మ అంటాడు, తల్లిగా అంటాడు, ఆహా ఓహో అంటాడు. కానీ వాడు మనకు పెట్టేవాడుగా ఉండట్లేదు. హలో సిస్టర్, మీతో మాట్లాడుతున్నారు, మీరు కూడా ఎలా ఉన్నారో ఆలోచించండి. వడ్డన చేసేటప్పుడు పవిత్ర హృదయముతో వడ్డన చేయాలి. అతిథి అంటే ఏంటో తెలుసా మీకు? ఒకనాడు అబ్రహాము ఆయన ఎండవేళలో చెట్టు కింద కూర్చున్నప్పుడు వాళ్ళు వస్తున్నటువంటి అతిథులను చూశాడు. ఆయన పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, మీరు రావడం నాకెంతో ధన్యత, నీ దాసుని దాటిపోవద్దయ్యా, నువ్వు రాయ్యా అని చెప్పి తీసుకెళ్ళి ఆ చెట్టు నీడను కూర్చోబెట్టి కాస్త నీళ్లు తాగండి, కాస్త మీ ప్రాణాలు తెప్పరిల్లుకోండి, ఇదిగో ఈ దాసుని కనికరించండి అని లోపలికి తీసుకొచ్చినటువంటి వాడయ్యుండి, పని వాళ్ళని పిలిచి మీరు అర్జెంటుగా రొట్టెలు చేయండి, ఒక పనివాడిని పిలిచి ఇదిగో నువ్వు వెళ్ళి కొవ్విన దూడను వధించు, వాళ్ళకి భోజనం చేయాలి. దేంతో చేశాడో తెలుసా అండి మీరు? వెన్నతో చేశాడంటండి భోజనం వాళ్ళకి. అంత అద్భుతమైనటువంటి భోజనం పెట్టాడు ఆయన. అతిథిని మర్యాద మనం గౌరవించటం అంటే అది. మనం కూడా ఉన్నాం, అతిథులకు పెడతాం. ఏం చేస్తామో తెలుసా? అతిథులకి మంచి మాంసం కూర వండిన తర్వాత బోన్సులన్నీ కూడా పక్కన పెట్టుకొని, ఇంకా ఏమైనా చికెన్ వండామనుకో ఆ తోళ్ళు అన్నీ తీసి పక్కన పెట్టి, అతిథులకు మాత్రం ఆ గంటితో తీసేటప్పుడు నీకు అర్థమైపోద్ది, మంచి మంచి ముక్కలన్నీ కూడా నువ్వు పక్కన పెట్టుకొని వాళ్ళకు వడ్డిస్తూ ఉన్నావు. ఇది జీవితం కరెక్ట్ కాదు. అలాగే ఒక కోడలుగా నువ్వు వచ్చావు ఆ ఇంటికి, ఒకనాడు నీకొక అత్త ఉండేది, ఆ అత్తకి ఇంకొక అత్త ఉండేది. ఇవన్నీ మనం మర్చిపోతాం. నువ్వేం చేస్తావంటే నీ తల్లిదండ్రులు నీ అత్తమామలు ఒక లైన్లో కూర్చున్నప్పుడు గంటి నీ చేతిలోనే ఉంటుంది. వడ్డించేటప్పుడు ఎలా వడ్డిస్తావు ఒక్కసారి ఆలోచన చేసు. ఏం చేస్తావో తెలుసా? ఆ గంటితో నీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసరికి ముక్కలు పడతాయి, వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి బోన్స్ పడతాయి, లేదా పులుసే వస్తాయి. అయ్యయ్యో అనుకుంటావు. అత్తయ్య మళ్ళీ వస్తాను అంటావు, మళ్ళీ రావు నువ్వు అక్కడికి. ఇది మారు మనసు అని నువ్వు అనుకుంటున్నావు. ఇది మారు మనసు కాదు, మాయదారి మనసు. ఈ మాయదారి మనసులో పెట్టుకొని నేను ప్రభు బిడ్డను నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. ఓ పురుషుడా, ఓ స్త్రీ, జ్ఞాపకం చేసుకో, మారు మనసు అంటే ఏమిటి? అతిథి ద్వేషిగా నీవు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తాడు. అది భూమి మీదే జరుగుద్ది. ఓ మనుషుడా, నువ్వు ఏది విత్తుదువో ఆ పంటే కోస్తావు అంటున్నాడు ఆయన. నువ్వు ఏది విత్తుతున్నావు ఈ రోజున? చెడు అనే పంటను నువ్వు విత్తుతున్నావు, చెడు అనే పంటనే కోస్తావు. చెడు విత్తనాలు విత్తి చెడు పంటను కోయక మంచి విత్తనాలు విత్తితే మంచి పంటను కోస్తావు కదా. మరి నువ్వు చెడు విత్తనాలు విత్తి మంచి పంట కావాలని ఎదురు చూడటం ఎంతవరకు మంచిది? నువ్వు చేసే ఈ పనుల వల్ల ఏమవుతారో తెలుసా? నీ పిల్లలు కూడా వాళ్ళకి ఆ చెడే వస్తూ ఉంది. నీ పాపాలే వాళ్ళని చుట్టుకుంటూ ఉంటాయి. వాళ్ళకి ఆశీర్వాదాలు రావు, వాళ్ళకి దీవెనకరంగా ఉండదు, వాళ్ళ చదువుల్లో రాణించరు, వాళ్ళ ఉద్యోగాల్లో రాణించరు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా దాని మీద వాళ్ళు కరెక్ట్గా నిలబడలేరు. వాళ్ళు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జూదరులుగా ఎందుకు మారుతున్నారు? నీ వలనే. ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఒకటి గుర్తుపెట్టుకో, నీలో నుంచి వచ్చిన ఆ విత్తనాలు అవి. నీలో నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు. నీ పిల్లలు అపవిత్రులు అవుతున్నటికి కారణము మీరు చేసే మీ క్రియలే మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనం ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాం, ఎంతవరకు చేస్తున్నాం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. 28వ వచనములో నుండి మనం చూస్తే, అలాగే మీరు వెలపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అతిక్రమముతోనూ నిండి ఉన్నారు. జనాలకు కనపడటానికి మాత్రం నీతిమంతులలా కనపడతాం. నలుగురు వచ్చాక అనుకోండి, అత్తయ్య గారు, మామయ్య గారు, నలుగురు వచ్చాక నాన్నగారు, అమ్మగారు మీరు రండి, అమ్మా రా తల్లి నువ్వు తిను. కొడుకులైతే ఇలాగా, కూతుళ్ళైతే ఇలాగా, కోడళ్ళు అయితే ఇలాగా. మీ జీవితాలు ఎంతకాలం మీరు నటిస్తారు? ఇది నటనా జీవితం. మీ నటనలో మీరు పండిపోతున్నారు. మీరు జీవితాన్ని అతిథి ద్వేషులుగా మారిపోతున్నారు.
మా ఇంటికి వస్తూ ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే పరిస్థితుల్లో ఉన్నారు. మనం బయటికి వెళ్తున్నాం. ఈరోజు పాస్టర్లతో కూడా నేను చెప్తున్నా, ప్రియ దేవుని పిల్లలారా, నీ యొక్క సంఘములో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే దరిద్రులుగా ఉన్నారో అలాంటి వారికి నువ్వేం సహాయం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. నీ యొక్క జీవితంలో నీకు మార్పు లేదు. ఒకనాడు నేను ఒక పాస్టర్ గారు ఇద్దరం కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన కలుద్దామని వెళ్ళాం మేము. ఆయన కలుద్దామని వెళితే ఆయన లోపల ఉన్నాడు. బయట గేటు కొట్టాము. ఆయన వస్తున్నా బ్రదర్ అంటున్నాడు. ఆ గేట్ తీసుకొని మేము వెళ్ళే లోపులోనే ఆయనే మాకు ఎదురుగా వచ్చి, రండి బ్రదర్, రండి వెళ్దాం అనుకుంటా షర్ట్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటో ఇతని వ్యవహారం నాకు అర్థం కాల. చాలా వరకు ఆలోచించా, ప్రార్థన చేశా. బ్రదర్ అన్న ఆ రోడ్డు మీద నించున్న తర్వాత ఇక్కడే ఉండండి బ్రదర్, ఫ్యాంట్ వేసుకొస్తానని మళ్ళీ ఫ్యాంట్ వేసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి కొంత దూరంలో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది. బ్రదర్ నేను కూడా ఫంక్షన్కి వద్దాం అనుకుంటున్నాను, అందుకని మిమ్మల్ని పిలవలేదు, వచ్చేస్తున్నాను అని చెప్పి ఫంక్షన్కి వెళ్ళాం. తీరా చూస్తే చిన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్ళిపోయినటువంటి కుమార్తెను ఆ యొక్క రిక్షా తొక్కుకొని బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు అతనికి, వండుకునే గిన్నెలు కూడా సరిగ్గా లేవు, కానీ ఆ కుమార్తె నా బిడ్డ పెద్ద పిల్ల అయిందని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని చేసుకుంటున్నాడండి. అక్కడికి వెళ్ళాం. నేను అన్నాను దారిలో, చూసిన తర్వాత ఏంటిది అని. ఇలాగా అన్నారు. అరే నేను ఏమీ తీసుకురాకుండా వచ్చానే, ఇది ఏంటి, మనం అది కరెక్ట్ కాదండి, ఆ ఫంక్షన్కి నేను రాను, దయచేసి ఏమనుకోబాకంటే పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా, బ్రదర్ మనం సేవకులం, మనం పుచ్చుకునే వారమే కానీ ఇచ్చే పద్ధతులు మనం పెట్టకూడదు ఇక్కడ. ఏమన్నాడు, మనం పుచ్చుకునే వాళ్ళమే కానీ ఇచ్చే పద్ధతులు పెట్టకూడదట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు? ఇదే మారు మనసు అంటే? ఇదే నువ్వు చేసే సేవ? అలాంటి కుటుంబానికి కూడా నువ్వు సహాయం చేయలేనటువంటి నీ దౌర్భాగ్యాన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేసుకో. మనం ఇచ్చేవారుగా ఉండాలి, పుచ్చుకునేవారు మాత్రమే కాదు. పుచ్చుకునే హక్కు నీది కాదు, దేవునిది. దేవుని పేరట వాళ్ళు ఇస్తున్నారు, నువ్వు తీసుకుంటున్నావు. కానీ నీలో మానవత్వం నశించింది. నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా దేవుని యొక్క బ్యాంకులో వేసినట్టు. అది ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఎవరైనా కూడా మీరు ఒక పేదవాడికి నువ్వు సాయం చేస్తున్నావు అంటే పరలోక బ్యాంకులో నువ్వు దాచుకుంటున్నట్టే. అక్కడ దేవునికి అప్పిచ్చువారై ఉన్నాడు అంటాడు ఆయన. నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఈరోజు విశ్వాసులు కూడా ఆ పాస్టర్ గారు ఎలాంటి వాడైతే వాళ్ళు కూడా అంతే. ఇదే గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు మంచి పనులు చేస్తే నీకు మంచి పిల్లలు పుట్టలేదు అని అంటే అప్పుడు మనం బాధపడాలి. కానీ నువ్వు మంచి పనులు చేయట్లా, అన్నీ చేసేది చెడే, దేవునికి వ్యతిరేకం చేస్తున్నావు. అందుకే నీ పిల్లలు కూడా అట్లా తయారవుతున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వే కదా బాప్తిస్మం ఇచ్చావు. బాప్తిస్మం ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఒక బిడ్డను కన్నట్టే లెక్క. నువ్వు 9 మాసాలు మోసి కంటున్నావు ఆ బిడ్డని. నీ ద్వారా పుట్టినటువంటి ఆ బిడ్డ ఎలా ఎదుగుతాడు? ఇలాగే ఎదుగుతాడు. నీ బుద్ధులే వస్తాయి. నువ్వు మంచోడు అయితే నీకు మంచి పిల్లలే ఉంటారు, సంఘం అంతా కూడా మంచిగానే ఉంటుంది. కానీ నువ్వు అలా చేయట్లేదు. ఓ యవనస్తుడా, నువ్వు మంచివాడు అయితే నీకు మంచి భార్య వస్తుంది, మంచిగానే ఉంటుంది. నీ భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచివాళ్ళు అయితే మీకు పుట్టే బిడ్డలు కూడా మంచిగానే పుడతారు. నీ బుద్ధి అతిక్రమిస్తే, నీ బుద్ధి చెడు మార్గంలో నడిపిస్తే, నీ బుద్ధి ఎందుకు పనికి రాకుండా పోతే నీ పిల్లలు కూడా అందుకు అలాగే పుడతారు. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు పెరిగేటప్పుడు మంచి బుద్ధులు నేర్పిస్తే వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు? నేర్చుకోరండి. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. అది గుర్తుపెట్టుకో. ఎద్దు చేలో మేస్తూ అమ్మ నువ్వు రామాక, నువ్వు ఒడ్డునే ఉండు అంటే ఆ గట్టు మీద మెయ్యి అంటే మేస్తుందా? మెయ్యదు. ఎందుకంటే మా అమ్మ నన్ను కాదని గబగబా వెళ్ళిపోయి మొత్తం పనులు తినేస్తుంది, నేను కూడా వెళ్తాను అని వెళ్తుంది. ఆ టైంలోనే వస్తున్నాడు ఆ యొక్క పొలం యజమాని. అతను పరిగెత్తుకుంటా వస్తూ కర్ర తీసుకొని వచ్చేసరికి ఇది పెద్దది కాబట్టి తప్పించుకొని పరిగెత్తింది, అది చిన్నది కాబట్టి ఆ యొక్క యజమాని దెబ్బలకు బలైపోయింది. నీ పిల్లలు అందుకనే పోతున్నారు, మధ్యలో చనిపోతున్నారంటే కారణం ఏంటి? ఎన్నాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు? మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు నీ పిల్లలు ఎందుకు బతకట్లేదు? నువ్వు కన్న పిల్లలు నీ కళ్ళ ముందు ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు రోగస్తులై ఉంటున్నారు? ఎందుకు పనికిమాలిన వాళ్ళుగా తిరుగుతున్నారు? అనేక మంది చేత చీ అని ఎందుకు అనిపించుకుంటున్నారు? నువ్వు అతి ద్వేషిగా ఉన్నావు, అతిథి ద్వేషివి నువ్వు.
నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే నీ మార్గమును సరి చేసుకోవాలి. ఆ పాపం ఎంత పోగవుతుంది అని అంటే అంత భయంకరంగా పోగవుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఈ అతిద్వేషులు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే సామెతల గ్రంథములో మరొక మాటను నేను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్ర. సామెతల గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, 23వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షముగానున్నావో బాగుగా యోచించుకొనుము అన్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు. మనకెందుకు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా బాబు, వాళ్ళు మారు మనసు పొందాను అనుకుంటారు కానీ వాళ్ళు మారు మనసు పొందరు, నాతోనే ఉంటారు, నాతోనే తిరుగుతారు, నా వల్ల వాళ్ళు మేలు పొందుకుంటారు, ఆ తర్వాత నన్ను ఆ యొక్క వాళ్ళు చేసే నరకంలోకి నన్ను కూడా తోసేయాలని చూస్తున్నారు వాళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఉండరా అని తన యొక్క బిడ్డలకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములను ఆశించకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఏ ఆహారాలు అంటాయి? అసలు మోసపుచ్చే ఆహారాలంట. ఎందుకు దేవుడు తన బిడ్డలకు ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడో తెలుసండి మీకు. ఇక్కడ ఏమంటాడంటే 6వ వచనం, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. దేవునికి స్తోత్ర. హృదయంలో నుంచి చెప్పడండి. తిను తాగు అంటాడంట, కానీ లెక్కలు చూసుకుంటాడంట. ఎక్కడ తీసుకుంటాడు తెలుసా? నీకు చేప ముక్క వేసిన తర్వాత మార్కెట్లో చేప ముక్క ఎంతకి ఇస్తున్నారు ఆ లెక్క వేసుకుంటాడు. అన్నీ తిరిగి చూస్తూ ఉంటాడండి ఆడు. ఆ చేప ముక్క వేసాడు, ఆ చేప ఎంత 20 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, ఒక ముక్క ఆడు మసాలాలు అవి వేసి పెడతాడు. ఇప్పుడు నీకు భోజనం పెట్టినాక చేప ముక్క వేసి ఒక ముక్క వేసాడని 20 రూపాయలు ఎందులో పడ్డాయి అనుకుంటాడు. భోజనం పెడతాడు, ప్లేట్ భోజనం ఎంత 90 రూపాయల 100 రూపాయలు లెక్క వేసుకుంటాడు. దాంట్లో పప్పు వేసానా చారు వేసానా ఎన్ని లెక్కలు వేసుకుంటాడు ఆడు. వాడి దగ్గర నువ్వు కలిసి భోజనం ఎందుకు చేస్తావు? వాడు అంతరంగంలో కదా లెక్కలు వేసుకునేది. 7 విషయాలు అన్నాడు, ఆ 7 విషయాలు ఇదొకటి. ఆ అంతరంగంలో లెక్కలు వేసుకుంటాడంట. లెక్కలేసుకొని భోజనాలు పెడతాడంటాడు. ఒకడంట ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగి రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత దాదాపు ఆఫీసులో ఒక 50 మంది ఉన్నారు. 50 మందిని కూడా ఆయన పిలిచే అన్నాడు, రండి బ్రదర్, మా ఇంట్లో ఇక రిటైర్మెంట్ కదా, నేను మంచి భోజనం ఏర్పాటు చేస్తాను రండి అని అన్నాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడతో చెప్పాడు, అమ్మాయి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను ఒక కేజీ మాంసం తీసుకొస్తున్నాను, మరి తర్వాత నువ్వు ఒక 2 సేర్లు బియ్యం పోసి వంట చేయి, పప్పుచారు చేయి అని అన్నాడంట. తర్వాత ఒక కేజీ లడ్డూలు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా వినండి, పిలిచింది ఎంతమందిని? 50 మందిని. ఇంట్లో వీళ్ళు ఎవరున్నారు? వీళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే తన భార్య, తాను, తన పిల్లలు. ఫస్ట్ ఏమంటాడంటే, మొదటగా నేను కూర్చుంటాను, నువ్వు నాకు ముందు వడ్డించి ఆ తర్వాత మిగతా వాళ్ళకు వడ్డించు అని వాళ్ళ ఆవిడకి చెప్పాడు. వాళ్ళ ఆవిడ అంటండి, తప్పండి, ఎందుకండి 2 కేజీలు బియ్యం 50 మందికి ఎక్కడ పెడతావండి, కేజీ మాంసం తీసుకొస్తే నేను ఎవరికి పెట్టనండి అంటుంది. నేను చెప్పింది వింటావా నువ్వు ఖచ్చితంగా ఏమనుకుంటున్నావు నేను అని చెప్పి భార్య మీద ఎగిరాడు. వంట చేశారు, పెట్టారు, అంతా రెడీ అయిపోయింది. వాసన మాత్రం గుమగుమలాడుతుంది. అందరు కూడా హ్యాపీగా వచ్చారు. రండి బ్రదర్ అందరు లైన్లో కూర్చున్నారు. ఫస్ట్ వాళ్ళ ఆవిడికి చెప్పాడు కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటే భోజనం వడ్డీయటం మొదలుపెట్టింది. వాళ్ళ ఆయనకు వచ్చి లడ్డు వేస్తుంది. చిచ్చి ఇదెవడు తింటాడు, పొద్దున్నే లడ్డు పెడతామేంటి, బుద్ధున్నోడు ఎవడ తింటాడా అని భార్య మీద కేకలు వేసాడు. పక్కానికి పెడితే అమ్మ నాకు వద్దమ్మా అంటున్నాడు, ఆ పక్కానికి పెడితే నాకు వద్దమ్మా అంటున్నాడు. లడ్డూలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఊరు తీసుకోవట్లేదండి. బుద్ధున్నోడు అన్నప్పుడు మరి వాళ్ళు తినరు కదా. సరే భోజనం వడ్డిస్తున్నారు. భోజనం వడ్డించిన తర్వాత చాలు ఈ టైంలో ఇంతకన్నా ఎవడే తినేది పనికిమాలోడు అని అన్నాడు. అంతే అన్నం పెట్టింది. వాళ్ళు కూడా లేదమ్మా సిస్టర్ గారు అంత నేను తినలేనమ్మా, చాలు అంటున్నాడు. కూర వేసేటప్పుడు ఎంత వేస్తున్నావు, వేస్ట్ అయిపోద్ది, అది నువ్వు కరెక్ట్ కాదు, కొంచెమే చాలు దీనికి అన్న. అదే మిగతా వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు పాపం. మంచి భోజనం పెట్టారు, అందరూ కూడా 50 మంది. 2 కేజీల అన్నం మిగిలిపోయింది కండి, కూర కూడా చాలా మిగిలిందండి. ఎవరో పెద్దగా తినలేదు.
లడ్డూలు తినలేదు, ఎవడు తినలేదు. అక్కడ పరిస్థితి ఏంటైంది చూసారా? అస్సలు వాళ్ళందరూ కూడా బ్రదర్ చాలా మంచి భోజనం పెట్టారు మీరు, మేము వెళ్ళొస్తాం. ఏంటి వచ్చారు కానీ నాకేమీ గిఫ్ట్లు తేలేదని అడుగుతున్నాడు. అతిథి ద్వేషులు, దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు దేవుడు కూడా, ఏమంటాడంటే వారు సిగ్గు లేని వారై ఉన్నారు. అతిథి ద్వేషులు, మీరు ఏమాత్రం కూడా మీకు జ్ఞానం లేదు, అజ్ఞానులుగా ఉన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూస్తారు ప్రియ దేవుని పిల్లలారా. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. అందుకనే అంటాడు, వారు అంతరంగంలో వాడంట ఏం చూస్తాడంట, వాడు లెక్కలు చూస్తాడంట. ఒకవేళ నువ్వు తినేనా, నువ్వు దాన్ని కక్కివేయదు. అందుకని ఇలాంటి అమ్మని మేము తినటం ఎందుకు, కక్కటం ఎందుకు, మాకెందుకురా బాబు అనుకొని లేచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిన అందరూ గిఫ్ట్లు తీసుకొస్తే అన్నీ తీసుకోవాలి మళ్ళీ, కానీ భోజనాలు మాత్రం మనం సరిగ్గా పెట్టమండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమారి, ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. మారు మనసు అంటే నువ్వు మారు మనసు పొందాను అన్నప్పుడు దానికి తగిన ఫలాలను నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, లేదు నాతో మాట్లాడుతున్నాడు, లేదు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకొని ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చేయి. నువ్వు అతిథి ద్వేషిగా ఉన్నావేమో, ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆ విధంగా ముందుకు కొనసాగాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, మనకు ప్రార్థన చేస్తారు. దేవుని నామ స్తోత్రాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారి సంఘాన్ని మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి చెప్పబడిన వాక్యం మీరు విన్నారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. మరి దేవుని రాకటికి మరి సమీపంగా ఉంది కనుక మరి చెప్పబడిన వాక్యాలు మనం విడిచిపెట్టడం కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని యందు నడుచుకుంటున్నారని ఆశిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడా నీకు స్తుతులు, ఆలోచనకర్తమైన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవా, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు. నీకేమిచ్చి నీ రుణం చెల్లించుకోలేము ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. దుర్దినములు రాకముందే అంటున్నావు ప్రభా, నీ సృష్టికర్తని దేవుని జ్ఞాపకం తెచ్చుకోమంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయం మాకు ఇచ్చావంటది నీ కృప, నీ ప్రేమ, నీ దయ నాయన. ఎంతోమంది నాయన ఉదయం నాయన రాత్రికాలం నిద్రపోయి ఉదయకాలం చూడలేనటువంటి ఎంతో మంది ఉన్నారు ప్రభా. నాయన నీవైతే నీ ప్రేమతో నాయన, నీ ఉచితమైన కృపతో మమ్మల్ని ఈ రీతిగా సజీవ సంఖ్యలో ఉంచావంటే అది నీ ప్రేమే తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. ఈ మైక్ ద్వారాగా ప్రభా అయ్యా, మారు మనసు లేని బిడ్డలు, రక్షణ లేని బిడ్డలు విని వాక్యాన్ని ద్వారా మారు మనసు పొందుతున్నారని మేము ఆశిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ద్వారా ప్రభా అనేక మంది ప్రజలు నాయన మారు మనసు రక్షణ పొందుకుంటారని ఆశిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అట్టు కృపను దయచేయండి, వినగలిగే చెవులు దయచేయండి నాయన, గ్రహించగలిగే మనసును దయచేయండి ప్రభా. చెవులుండి వాడు వినును కాక అన్నావు, ఆత్మీయమైన చెవులు దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. వాటి హృదయాల్లోకి నీ వాక్యం చచ్చుకుపోనట్టుగా సహాయం ఇచ్చేయి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఫోనుల ద్వారాగా నాయన, అయా టీవీల ద్వారాగా ప్రభా నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఈ వాక్యం అనేక హృదయాలకు తాగుతుందని మేము నమ్ముచున్నాము నాయన. నీకు స్తోత్రాలు. అనేక దూర ప్రాంతాలు బిడ్డలకు కూడా నాయన విని రక్షణ మారు మనసు పొందుతున్న ఆశిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అట్టి బిడ్డలు మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. నీ దాసుని ఇంకా అనేకమైన బిడ్డలకు ప్రభా అయ్యా ఇంకా లోతైన మర్మాలు తెలియచేయలాగునా, నీ దాసుడికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలమునిచ్చులాగునా అయ్యా నీకు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు మారు మనసు పొందులాగున నీ కృప దయచేయమని అడుగుచున్నాను. నీ దాసుడు కూడా మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి నాయన. మీరు ఎత్తి పట్టుకోండి, వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. అనేక దూర ప్రాంతాలు తెలుసుకుంటకు నీ బిడ్డలు నాయన రక్షణ పొందుకుంటకు నీ కృప దయచేసి సహాయం ఇచ్చేయమని ఈ మనవలని నీ సన్నిధిలో చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క వాక్యాన్ని మీ అందరికీ అందించటం కోసం రాజమండ్రి నుంచి పెదపూడి శ్రీను అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క దైవ కార్యములో నేను కూడా పాలు పంపులు కలిగి ఉంటాను, నా కుటుంబానికి కూడా దేవుని ఆశీర్వాదాలు రావాలి, ఏమైనా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ 4 మెసేజ్లు కూడా నేను
దానికి ఒక స్పాన్సర్ చేస్తాను. ఖచ్చితంగా నేను కూడా, నా కుటుంబం కూడా అందులో పాలిభాగస్తులై ఉండాలని చెప్పేసి ఆయన మనకి దేవుని కానుక పంపించారు. దాని ద్వారా మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుని పిల్లలారా, మరి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వారు సొంత ఇల్లు కట్టుకోవాలి. ఇంకా వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. విద్యలో, బుద్ధిలో, జ్ఞానంలో వాళ్ళు ఎదిగి ఫలించి ఫలాభివృద్ధి నొందినట్లుగా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తాడని ఆశిస్తూ నా మనవులు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. బాగున్నారా? నేను ప్రతి వారం ఎంతున్నారని ఆశిస్తున్నాను. చక్కగా నేను